యేషువా ఆరాధన. yes lord, ఇదేనో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ కృప మాతో ఉన్నందుకు స్తోత్రాలు, నీ దయ మాతో ఉన్నందుకు వందనాలు, నీ కరుణతో కటాక్షముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా మా హృదయాలు కుమ్మరిస్తూ ఉన్నాము తండ్రి. అగ్ని అభిషేకం నీ ప్రజలు నింపును గాక, దేవుని శక్తితో నింపబడుదును గాక, సాతాను కాడి వెరగొట్టబడును గాక, అపవాది కార్యాలు నాశనము చేయబడును గాక, రోగము వ్యాధి గద్దించబడును గాక, అపవిత్రాత్మ శక్తులు నాశనం చేయబడును గాక, విరోధమైన ఆత్మలు గద్దించబడును గాక, మేళ్ళు జరుగును గాక, మంచి జరుగును గాక, శ్రేష్టమైంది యేసు నామములో నీ బిడ్డలు పొందుకొందురు గాక. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ గాడ్ ద పవర్ఫుల్ థింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు యేసు నామములో అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డను నింపును గాక, నింపును గాక, నింపును గాక. దేవా నీ ఆత్మ సన్నిధితో నింపండి దేవా, ఆశీర్వదించండి తండ్రి. బలమైన అభిషేకపు ఆత్మతో నీవే ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూడా కూర్చుందాం. ఈ సమయంలో ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని ఆత్మ సన్నిధి మన మధ్యలో ఉందని? ఎస్. మనం ఆరాధిస్తే దేవుడు ఆయన సన్నిధిని మన మధ్యలో కుమ్మరిస్తాడు. వెన్ వీ వర్షిప్ గాడ్, గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ అపాన్ us అండ్ గాడ్ విల్ డ్వెల్ ఇన్ us. దేవుడు మన లోపల నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అదే చెబుతా ఉంది, నేను మీలో ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఇదేనో సర్వశక్తి గల దేవుడు మన మధ్యలో ఉంటాడుతున్నారా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యాన్ని చదివేటప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అప్పుడు ఆ వాక్యం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదాన్ని దీవెని కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో అందరూ ప్రభువులో ఆనందించారని నేను నమ్ముతున్నాను. విడుదల పొందారా? ప్రైజ్ ద లార్డ్. విడిపిస్తాడు ప్రభు. హల్లెలూయా. ఆరాధన సమయం మనలను విడిపిస్తుంది. వాక్యము మనలను బలపరిచింది, మన జీవితాలని కట్టింది. హల్లెలూయా. మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ ఉన్నాము. గాడ్ ఈస్ బిల్డింగ్ అప్ ఏ స్పిరిచువల్ టెంపుల్ అండ్ హోలీ టెంపుల్. పరిశుద్ధమైన మందిరంగా కడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. వాక్యము కడుతూ ఉంది మన జీవితాలను, మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాన్ని, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని. దేవుని వాక్యము అనేటువంటిది ప్రతిరోజు మనం కడుతూ ఉంటుంది. కూలిపోయిన దానిని కడుతూ ఉంటుంది. హల్లెలూయా. పడిపోయిన దాన్ని ఎత్తి పట్టింది పైకి. హల్లెలూయా. పునాదులే లేని దానికి పునాదులు వేసింది. హల్లెలూయా. దేవుని వాక్యము సుందరమైన, సౌందర్యమైన, పరిశుద్ధమైన, ఆత్మ సంబంధమైన దేవునికి నివాసముగా ఉండే మందిరాలను కడుతుంది. హల్లెలూయా. దేవుని మందిరంగా మనం కట్టబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్స్ డిజైర్ ఈస్ టు బీ బిల్డ్ అప్ యాజ్ ఏ స్పిరిచువల్ టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో నుండి ఇదేనో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి దయచేసి. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుండి 46వ వచనం వరకు కొన్ని వచనాన్ని ఇదే మనం చదువుకుందాం. అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే
అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఎన్నుకుంటాడు ఎప్పుడు అని నేను చెబుతా వస్తా ఉన్నాను. ప్రార్థన చేయడానికి ఒక స్థలాన్ని ఎన్నుకోవాలి. ఆ స్థలంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. అది యేసు ప్రభువారి దగ్గర నుండే మనం నేర్చుకుంటున్నాం. ఏ భక్తుల దగ్గర నుండి కాదు, ఏ సమస్త నాయకుల దగ్గర నుండి కాదు. సమస్త నాయకులు భక్తులు మనకి ఒక్కోసారి వాళ్ళకి నచ్చింది ఇష్టమైంది నేర్పించవచ్చు. కానీ యేసు ప్రభు మాత్రము తండ్రికి ఇష్టమైంది నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని చేస్తాడు, తండ్రికి ఇష్టమైంది చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రికి ఇష్టమైనది చేస్తే మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాం, దీవెన పొందుకుంటాం. తండ్రికి ఇష్టమైనది చేసినప్పుడు మనం వర్ధిల్లుతాం, మనం విడిపించబడతాం, కాపాడబడతాం, పోషించబడతాం. ప్రతి శోధన నుండి, ప్రతి విధమైనటువంటి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, దుష్ట సాతాను యొక్క భయంకరమైనటువంటి చీకటి శక్తులన్నిటి నుండి కూడా ప్రభువు మనలను విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభువారు పై వచనాలు కూడా చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగాను మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెబుతూ ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్ల ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడని నేను చెబుతా ఉన్నాను. అప్పుడు దేవుడు వారికి ఏమని సెలవిస్తా ఉందంటే, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి ప్రార్థనలో? చెప్పండి. దుఃఖపడటానికి, చింతాక్రాంతుడు అవ్వటానికి మొదలు పెట్టాడంట. He started his prayer and began to be sorrowful and very heavy. చాలా బరువు, చాలా బరువు. దుఃఖపడటానికి, చింతాక్రాంతి. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు కన్నీరు వస్తూ ఉంటాయి, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది కదా. ఆగో కన్నీరు. మరి మన లోపల, మన అంతరంగంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధను, దిగుల్ని, చింతని అంతా కూడా చెప్పుకోవాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, మీకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఎన్నుకుంటాను, ప్రార్థనకి మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు అయితే దేవుడు లేపుతాడు, దేవుడు లేపి ప్రార్థన చేయమంటాడు. హల్లెలూయా. అంటే మెలకువ వస్తుంది, నిద్ర రాదు. కొన్నిసార్లు నిద్ర రాకపోతే మనం గుర్తించాలి, దేవుడు ప్రార్థన చేయమని మనలను నడిపిస్తూ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నిద్ర రావట్లేదు అని బాధపడద్దు, మంచిది అది. నిద్ర రావట్లేదని చాలా బాధపడతారు, మొత్తం పెళ్లి వేసుకొని పనుకుంటారు. కొంతమంది ఏమో ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదో రాసుకుంటూ ఉంటారు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఏదో చూసుకుంటూ ఉంటారు. కానీ పిల్లారా, ఎప్పుడైతే దేవుడు నీకు మెలకువనిస్తున్నాడో, ఒకవేళ నిద్ర రావట్లేదు, ఆ సమయంలో ఏదో ఒక మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పరలోకములో నుండి ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నాడు నీ జీవితంలోనికి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి మేము ఒక ఫుడ్ తిన్న, అమ్మగారి బర్త్డే సందర్భంలో ఒక హోటల్కి వెళ్ళి, కొన్నిసార్లు హోటల్ ఫుడ్ తింటే నాకు పడదు, అప్పుడు ఒకసారి నిద్ర రాదు. అట్లాగా నిద్ర ఫుడ్ తింటే పడతలేదులే, రావట్లేదు, ఆ ఫుడ్ వల్ల రావట్లేదులే అని నేను అనుకున్నాను అనుకోండి, అది మూర్ఖత్వం అయిపోయింది. నిద్ర రావట్లేదంటే దేవుడు ఏదో చెబుతున్నాడని అర్థం. హల్లెలూయా. అప్పుడు వెంటనే మోకరించి ప్రార్థించడం ప్రారంభించాను. 6 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను ఉదయకాలం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యం పిల్లారా. మన జీవితంలో ఉన్న కష్టము, బాధ, దుఃఖము, వ్యాధులు, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన లోపల హెవీనెస్ ఉంటుంది, బరువు
ప్రార్థన సమయంలో మనలో తేలిక చేస్తాడు. హల్లెలూయా. మనలను ఎట్లా చేస్తాడు? చాలా తేలికగా చేసి చక్కగా మళ్ళా ఫ్రీగా ఎగిరేటట్లు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం అదే చెబుతా ఉంటాడు. 28, 29, 30 వచనాలు ఏమనుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎట్లాగుంటారు? నూతన బలం పొందుతారు. వారి పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. వారు అలసిపోరు, వారు సొమ్మసిల్లరు, వారు పైకి ఎగురుతూ వెళ్తారట. హల్లెలూయా. దేవుడి సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థనా సమయం ఏం చేస్తుందంటే మనం తేలిగ్గా చేసింది. బరువంతా ఒకవేళ నీళ్ళేదో బరువుండగాని దాన్ని మొత్తం తీసేస్తుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేనేం చేస్తాను? విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్. కమ్ టు మీ who are having heaviness in your life. బరువు ఉన్నటువంటి వారు, భారం ఉన్నటువంటి వారు. యేసు ప్రభువు కూడా కొంచెం బరువుగా భారంగా ఉందని ఆయన చెబుతూ ఉన్నాడు. అవునా కాదా? ఆయన అంటున్నాడు, దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణము అగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మానవనంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగుందని అంటున్నాడు. ఎంతలోనంటండి? మానవనంతగా. కొన్నిసార్లు మనుషులకు వచ్చే దుఃఖం ఏం చేస్తారంటే మరణానికి నడిపిస్తుంది. యేసు ప్రభువే చెబుతున్నాడు మరణమంతగా. కాకపోతే యేసు ప్రభు వారు ఇక్కడ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన గురించి రాయబడినటువంటి లేఖనాలు, ఆయన గురించి రాయబడినటువంటి కీర్తనలు, ఆయన గురించి రాయబడినటువంటి ప్రవక్తల గ్రంథాలు, మోషే గ్రంథంలో యేసు క్రీస్తు భూమి మీదకి వస్తాడని, ఆయన చనిపోతాడని, ఆయన సమాధి చేయబడతాడని, తిరిగి 3వ దినాన లెగుస్తాడని, రక్తాన్ని కాలుస్తాడని, మరణము పొందినంతగా వేదన చెందుతాడు అని 53వ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మొత్తం రాయబడింది. 22వ కీర్తనలో కీర్తనకారుడు కీర్తనలో మొత్తం మనం చూస్తూ ఉంటాం. ఇలా చదువుకుంటే ఎంత పిల్లలు అనేకమైనటువంటి వాక్యాలు, అనేకమైనటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో కృంగిపోయావు, చాలా నలిగిపోయావు, వేసారిపోయావు, విసుగు చెందావు. ఇక మరణమే శరణం, నాకు చనిపోవటమే మంచిది, మేలు అని అనుకున్నావు. నువ్వే కాదు, మోషే అంతటి గొప్ప దైవజనుడు కూడా నాకు మరణము మంచిది అని అన్నాడు. చనిపోవటం మేలు అన్నాడు. చంపేసే ప్రభు అని అన్నాడు. అలాగనే మరి ఇర్మియా భక్తుడు అన్నాడు, యోబు భక్తుడు అన్నాడు. వాళ్ళ శ్రమల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ దుఃఖంలో చంపేసేయమన్నాడు. పిండముగా ఉన్నప్పుడే నా తల్లి గర్భంలో నేను చనిపోయి ఉంటే ఎంతో మేలు నాకు అని అన్నాడు. ఇలా చెప్పుకుంటే బతుకులారా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యాకోబు అంటాడు, నా జీవితకాలం అంతా కూడా ఎన్నో ప్రయాసలు, ఎంతో వేదన, ఎంతో దుఃఖము, ఎంతో కలవరం నా జీవితం అంతా నిండుకొని ఉంది అని అంటాడు. యోబు భక్తుని జీవితాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం పిల్లరా. యోబు భక్తుడు తన జీవితంలో సర్వం కోల్పోయాడు. ఏది కూడా మిగిలిలేదు ఆయనకి. ఆరోగ్యం కూడా లేదు, కుటుంబము లేదు, పిల్లలు చనిపోయారు. భార్య కూడా అంటుంది, నువ్వు యెహోవాను దూషిస్తే చనిపోతావు కాబట్టి ఆయన్ని దూషించి చనిపోవయ్యా, ఇంకెందుకు బ్రతికుండావని అంటుంది. తనకు కూడా ఒక సమయం వచ్చినప్పుడు నేను పిండముగా ఉన్నప్పుడే చనిపోయితే బాగుండేది అని అనుకున్నాను. అంత దుఃఖం, అంత బాధ, ఏది మిగిలి
కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పక్షిరాజు అంట ఒక సమయం వచ్చినప్పుడు అది కూడా కుంగిపోయిందంట, బలం ఉడికిపోయింది. తన ముక్కు షార్ప్గా ఉండి తన ముక్కే తనకి ఆహారాన్ని సంపాదించి పెడుతుంది. ఆ ముక్కు కూడా బలం పోతుంది. ఈ చివరికి దానికి తెలుస్తుంది నా బలమంతా తగ్గిపోతుందని. మిగిలిన రెక్కలన్నీ ఊడిపోతాయి అంట. మిగిలిన రెక్కలన్నిటినీ తన ముక్కుతో ఉన్న ఆ కొద్ది బలంతో పీక్కుంటుందంట. మొత్తం బోడైపోయింది, మొత్తం బోడైపోయింది యోగులాగా. ఇంకేమీ మిగిలిన అసలు దాని రెక్కలే దానికి బలం. ఇంకో మాట చెప్పాలంటే దాని ముక్కు ఎంత బలమో దాని రెక్కలు కూడా అంత బలం. ఇప్పుడు రెక్కలు లేవు, ముక్కు లేదు, ఉన్న ముక్కు కూడా పోయింది, మొత్తం బోడైపోయింది. అలాగే కనిపెట్టుకొని ఉంటుంది అంట. కొన్ని దినాలు కనిపెట్టుకొని ఉంటే మళ్ళా కొత్త రెక్కలు పుట్టుకుంటూ వస్తాయంట. ఏం చేస్తాయి చెప్పండి? కొత్త ముక్కు వచ్చిందంట మళ్ళా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతా ఉంది, ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంతమంది దాని మీద ఆ పక్షిరాజు మీద కొంతమంది కొన్ని కథలు రాస్తూ ఉన్నారు, వాస్తవాలు రాస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఎప్పుడో చెప్పింది. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 700 సంవత్సరాల క్రితమే, అంటే దాదాపుగా 2700 సంవత్సరాల క్రితం చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది రాసేటువంటి రాతను చూసి వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, 200 సంవత్సరాలు 300 సంవత్సరాల గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతా అనుకున్నారా 2700 సంవత్సరాల క్రితమే పక్షిరాజు గురించి మాట్లాడుతూ ఉంది. అంతకుముందే ఎన్నోసార్లు మాట్లాడింది బైబిల్ గ్రంథం. అయితే యెషయా భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఈ పక్షిరాజు గురించి, యోబుని గురించి మాట్లాడుతున్నప్పుడు యోబు గ్రంథం ఎప్పుడో రాయబడిందని చాలా మంది చెబుతారు. యోబు గ్రంథం ఎప్పుడో రాయబడి పాత కాలంలోనే, దాదాపుగా యేసుక్రీస్తుకి ముందే 2000 సంవత్సరాలకు ముందే రాయబడిందని అంటారు. పురాతనమైనటువంటి విషయాలు యోబు గ్రంథంలో ఉంటాయి. పక్షిరాజు ఎలాగైతే తన జీవితాన్ని నూతన పరుచుకుందో దేవుడు యోబు జీవితాన్ని నూతన పరిచాడు. హల్లెలూయా. మళ్ళా రెక్కలు చాపి ఎగిరేటట్లుగా చేసాడండి. తన దేహాన్ని పసిపిల్లవాని దేహంలాగా చేసాడంట. హల్లెలూయా. దేహం అంట కురుపులతో భయంకరంగా వాసన కొడుతూ భయంకరంగా ఎండిపోయిన స్థితిలో అయిపోయింది దేహం అంతా కూడా. దురద పుడతా ఉంది. చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడంట. గొంతులో మిగటానికి కూడా ఉమ్మి కూడా వెళ్తలేదంట. లోపల కూడా కురుపులే, తల మొదలుకొని అరికాల వరకు మొత్తం కురుపులే, ఏమి లేదు. దేహం చిక్కి సన్నబడిపోయింది. కొన్నిసార్లు నీ జీవితం కూడా అట్లాగా అనిపిస్తుందేమో. నీ హృదయము, నీ అంతరంగము వేదనతో ఉందేమో, దుఃఖంతో ఉందేమో, సర్వం కోల్పోయిన అనుకుంటున్నావేమో, ఏది కూడా నా జీవితంలో నేను సాధించలేదని అనుకుంటున్నావేమో. దేవుని కొరకు ఎదురు చూస్తే పిల్లరా పక్షిరాజు వలె మళ్ళా పైకి ఎగిరేటట్లు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెబుతా ఉన్నాడు, నీ చిత్తాన్ని చేయటానికే నేను వచ్చాను. I have come to do your will. 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించాను. నా ఇష్టం కాదు. ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నా చిత్తం కాదు నాయన, నా ఇష్టం కాదు ప్రభువా, నా జీవితంలో నీ ఇష్టమే జరగాలి. 16 సంవత్సరాల వయసులో నేను మోకరించి ప్రార్థించడం నేర్చుకున్నాను పిల్లరా. 16 years age. At the age of 16 years, God appeared to me. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దినము మోకరించడం ప్రారంభించాను. హల్లెలూయా. నేటి వరకు దేవునితో సమయం గడపటానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. కష్టంలో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా మనకు స్నేహితుడు ఉన్నాడు.
నమ్మదగిన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, విడిపించేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, మన అప్పుల బాధ అంతటి నుండి విడిపిస్తాడు, మన కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు, మన వేదన దుఃఖం అంతా తీసేస్తాడు, మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి అవమానం, ఎన్నోసార్లు మాటల చేత అవమానం, కొంతమంది ప్రవర్తన ద్వారా అవమానం, కొంతమంది వారు సంతోషపడటానికి మనల్ని అవమానిస్తారు, వాళ్ళు ఆనందించడానికి. ప్రతి అవమానం నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40వ వచనం చెబుతా ఉంది, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమైనదని పేతురుతో చెప్పి ఏమంటున్నాడండి యేసుప్రభు వారు? ప్రార్థన చేయండి. ఒక్క గంట, ఒక్క గడియ, హల్లెలూయా, ఒక్క గంట మోకరించి ప్రార్థన చేయండి. ఒక 10 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు కాదు. కొంతమంది మోకరించి ప్రభువా స్తోత్రం 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 అంటారు అని వాళ్ళు వెళ్ళే ప్రయాణాన్ని గురించి, నా ప్రయాణం దీవించి ప్రభువా, వాళ్ళు కావాల్సిన దాన్ని, ప్రభువా ఇదిగో నీకు తెలుసు కదా ప్రభువా, నాకు ఇది కావాలి కదా నాయన, ఇది ప్రభువా, నువ్వు ఇస్తావు ప్రభువా, నాకు తెలుసు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా, యేసు నామములో ఆమేన్ అని వెళ్ళిపోతారు. జస్ట్ ఒక 2-3 చిన్న మాట చెప్పేసి సరే. ఒకసారి చిన్న ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. కానీ పిల్లారా, మనం ఎక్కువ ఆత్మాభిషేకంతో నింపబడాలంటే ఎక్కువ సమయం మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతసేపు నువ్వు మోకరిస్తావో అంతసేపు దేవుడు నింపుతూనే ఉంటాడు, కార్యం చేస్తానే ఉంటాడు. మోకరించగానే దేవుని సన్నిధిని అనుభవించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు అనుభవించకపోయినా కానీ బాధపడవద్దు, ఎదురు చూస్తానే ఉండండి. ఆ పక్షిరాజు అంటే ఎదురు చూస్తానే ఉంటుందంట. హల్లెలూయా. తనకి రెక్కలు వచ్చే వారికి, తనకి కావలసిన ముక్కు మళ్ళీ తిరిగి షార్ప్ ఉండి ముక్కు వచ్చే వారికి, ఎందుకంటే తన జీవితానికి, తన బ్రతకటానికి అదే అవసరం. యేసు ప్రభువు చెబుతున్నాడు, ఆయన వేదనలో ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన అంటున్నాడు, చాలాసార్లు చెప్పాడు, దేవుని యొక్క వాక్యము లేఖనము నెరవేర్చబడినట్లుగా ఇది ఎలాగో జరుగుతూ ఉంది. సిద్ధంగా ఉండండి, శోధనలో ప్రవేశిస్తారు. ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. వాచ్ అండ్ pray that ye enter not into temptation. The spirit indeed is willing, but the flesh is weak. Flesh is weak. శరీరం బలహీనమే. శరీరం సమస్యలిపోయి ఉంటుంది. శరీరం కొన్ని సమస్యల చేత, కొంత రోగం చేత, కొంత సమయం బాధలతో, దుఃఖంతో బలహీనమైపోయి ఉంటుంది. కృంగిపోయి ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు, విసుగు చేతి వేసారిపోయి ఉండటం వల్ల కృంగిపోతున్నావు. అనేక సార్లు శరీరము నిన్ను బలహీనపరిచింది, కానీ ఆత్మ మాత్రము సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ద స్పిరిట్ ఇండీడ్ ఈజ్ విల్లింగ్. మళ్ళా రెండవ వారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. వారి కన్నులు భారంగా ఉండే. శిష్యులంతా నిద్రపోతూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుకి తెలుసు ఆయన సమయం దగ్గర అయిందని. ఇప్పుడే కాదు పిల్లారా, వాక్యం చెబుతూ ఉంది, ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడంట, పగలంతా దేవుని వాక్యం ప్రకటించేవాడంట. ఎన్ని సంవత్సరాలు చేసేటట్లుగా? 3.5 సంవత్సరాలు. అంతకుముందు కూడా చేశాడు. మొత్తం 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు యేసు ప్రభువు సజీవుడిగా, శరీరధారిగా. 30 సంవత్సరాల వరకు యూదులకి వాక్యం ప్రకటించడానికి అధికారం ఉండదు. 30 సంవత్సరాలకి బాప్తిసం తీసుకొని
ఆ తర్వాత వాక్యం ప్రకటించడానికి బయలుదేరాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఈ 3.5 సంవత్సరాల్లో రాత్రులు, ఎన్నో రాత్రులు ప్రార్థనలు గడిపాడు. హల్లెలూయా. ప్రార్థనా సమయం చాలా విలువైంది పిల్లారా. దేవుడితో గడిపే సమయం చాలా విలువైంది. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పొచ్చు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచు ఉన్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయనకు తెలుసు ఆయన లేఖనాలు నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ఆయన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. అందుకే భూమి మీదకి యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చి శరీరానికి వచ్చి ఆయన శరీరాన్ని సమర్పించాడు, అర్పించాడు సజీవ యాగముగా. మన జీవితాల్లో సమస్యలు వస్తున్నప్పుడు భయపడకూడదని, దేవునితో సమయాన్ని గడపాలనేటువంటి వాక్యం మనకు తెలియజేస్తా ఉంటున్నారా. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం కూడా ఈ విధంగా చెబుతా ఉంది. లూక్ చాప్టర్ 22 వర్స్ 43. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించును. అప్పుడు పరలోకములో నుండి యొక్క దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెమట అంట రక్త బిందువులాగా పడుతూ ఉందంట నేల మీదకి. చూసారా, ఆతురపడి ప్రార్థన చేసాడు. మన ప్రార్థనలు పిల్లారా అంత పట్టుదలగాను, స్పష్టముగాను, బలముతో కూడినటువంటివిగాను, ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధి కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థించేటువంటి ప్రార్థన తప్పక మన జీవితాల్లో మేలు చేస్తుంది. హల్లెలూయా. నీ సమస్యలన్నిటి నుండి కూడా విడిపిస్తుంది. ప్రతి సమస్య నుండి కూడా. ప్రార్థన చేయకపోతేనే నష్టం కలిగింది. ప్రార్థన చేయకపోతేనే మన జీవితాల్లో శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. అవి ఓ పనిని మనం ముగించుకుంటే ఆ పని అయిపోయింది, లేకపోతే పని మీద పని మిగిలిపోయింది. మిగిలిపోయి ఏ పని చేయలేము. ఇక ఏ పని చేయాలో అర్థం కాదు, గందరగోళంలో ఉంటాం, అయోమయంలో ఉంటాం. పని తర్వాత పని చేసుకుంటే వెళ్ళిపోతే ఈజీగా అయిపోయింది, మైండ్ కూడా ఫ్రీ అయిపోయింది, భారం కూడా తొలగిపోయింది. చూడండి, పని అయిపోయింది, అమ్మయ్యా ఈ పని అయిపోయిందని అంటారు. అవునా కాదా? దేవుని స్తోత్ర. అంటే దాని అర్థం ఏంటి? ఆ పని, ఆ భారం తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా సమయం కూడా నీ జీవితాన్ని అలా చేస్తుంది. ప్రతి సమస్య నుండి నిన్ను తప్పిస్తుంది, విడిపిస్తుంది. అద్భుతమైనటువంటి సహాయాన్ని ప్రభువు మన జీవితంలో మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. కృంగిపోయిన సమయంలో పిల్లారా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, మనం బాధపడుతూ ఉండకూడదు, నలిగిపోయిన స్థితిలో ఉండకూడదు, మనం పడిపోయిన స్థితిలోనే ఉండకూడదు. ప్రార్థనా సమయాన్ని, దేవునితో గడిపే సమయాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు 63వ కీర్తనలో, సామ్స్ 63 63వ కీర్తన, దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అని ఉంది. ఇక్కడ దావీదే రాసిన చెబుతా ఉంది. ఆయన అంటున్నాడు, మొదట వచ్చిన, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమును నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను, వేకువనే వెతుకుతానే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఈయన? ఎర్లీ will I seek thee, my soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land where no water is. ఎన్నోసార్లు మన వాటర్ లైన్ దగ్గరికి వెళ్ళి వాటర్ కావాలంటే వస్తాయా? రావు. ఎండిపోయిన పరిస్థితులు, వాడిపోయినట్లుగా, నలిగిపోయి, విసుగు చెంది, వేసారి
ఉండలేకపోయి దప్పికొంటూ ఎన్నోసార్లు దావీదు కూడా తన జీవితంలో ఇలాంటి అవస్థలు పడ్డాడు. మన జీవితంలో కూడా పిల్లారా ఎండిపోయినట్లుగా ఉంటుంది. పచ్చదనం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఎదుగుదల ఉండదు. కొంతమందికి చదువులో ఇంట్రెస్ట్ ఉండదు, చదవలేరు. కొంతమంది ఉద్యోగులు ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి మ్యారేజ్లో ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి పిల్లలతో ఇంట్రెస్ట్ ఉండదు, భార్యతో భర్తకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎండిపోయిన స్థితి, వాడిపోయిన స్థితి, నలిగిపోయిన స్థితి. కొన్నిసార్లు మన జీవితంలో అన్నింటిని పక్కన పెట్టేస్తాను. నేను ఒంటరి వాడును, నేను ఒక్కడే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరు నాకు తోడుగా లేరు. అందరూ ఉండా కానీ వాళ్ళందరూ వాళ్ళు దూరం అయిపోయి నేను ఒంటరి ఉన్నానని బాధపడతారు. వేసారి విసుగు చెందిన పరిస్థితులు దావీదు భక్తుడు కూడా అనిపించాడు. ఇట్లాంటి బైబిల్ చెబుతా ఉంది, ఆ సమయంలో నేనేం చేస్తానంటే నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడవాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్న, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచు ఉన్నది. కానీ భలే మాట చెబుతున్నాడు దావీదు భక్తుడు మాత్రం ఇక్కడ, నిన్ను చూడాలని, నీ కోసం నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణం, హల్లెలూయా, మన ప్రాణాన్ని, మన ఆత్మని, మన దేహాన్ని దేవుని కోసం, దేవుని దగ్గర మనకేం దొరుకుతుందంటే యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 7:37 జీసస్ సెడ్, ఏమన్నాడంటే నా యందు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అని ఉంది ఇంగ్లీష్లో, బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, అంతరంగములో నుండి, కడుపులో నుండి అని మా తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, అంతరంగములో నుండి, అట్టడుగులో నుండి ద లివింగ్ వాటర్ విల్ స్ప్రింగ్ అప్, జీవజలపు నదులు పొర్లి పారుకుంటూ వస్తాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా, ఉబుకుకుంటూ వస్తాయి అంట. జీవము గల దేవుని దగ్గరికి వెళితేనే మనకి జీవజలాలు దొరుకుతాయి పిల్లరా. అంటే మనకు కావలసిన దప్పిక తీర్చుకోవడానికి కావలసిన దాహం దొరుకుతుంది. హల్లెలూయా, నీళ్లు దొరుకుతాయి. యేసయ్య దగ్గరికి రావాలి, యేసు ప్రభు దగ్గరికి వస్తేనే. ఎందుకంటే యేసు ప్రభు మన కోసము తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసాడు. చివరి రక్త బొట్టు కూడా నీ కోసం, నా కోసం కాచాడు. వాక్యం చెబుతా ఉంది. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, సైనికుడు అంట వచ్చి ఆయన యేసు ప్రభు చనిపోయడం లేదని చూడటానికి పక్కలో బయటకు కొట్టుకొచ్చాడు. పక్క నుండి హృదయంలోకి వెళ్ళి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు వాళ్ళకి బాగా. చనిపోయడం లేదని తెలియటానికి గుండెలో ఇంకొంచెం శ్వాస ఉందనకండి బ్రతుకుంటాడు కదా. ఆయన చనిపోయాడని అనుకొని, తెలుసుకొని, లేదా చనిపోయాడా లేదా కన్ఫామ్ చేసుకోవటానికి ప్రక్కలో పడితే గుండెలోకి వెళ్ళినాడు. గుండెలో ఉన్నటువంటి ఆ కొద్ది రక్తము కారిపోయి నీళ్లు వచ్చినాయి. తర్వాత చూసారు, చివరి బట్టు కూడా యేసు ప్రభు నీ కోసం, నా కోసం కాచాడు. హల్లెలూయా, he shed his precious blood for you and for me, the drop, last drop also. చివరి బట్టు కూడా ఇలా అంతగా ప్రేమించాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మనం విడిపించడానికి, మనం తృప్తిపరచడానికి, మనం బలపరచడానికి, ధైర్యపరచడానికి, శాపము నుండి, పాపము నుండి, రోగము నుండి కొన్నిసార్లు మన యొక్క పితరుల దగ్గర నుండి అది అట్లా దిగజారుకుంటూ వస్తుందంట, కారుకుంటూ వస్తుందంట, లేకపోతే ప్రవహించుకుంటూ వస్తుందంట మనుషుల్లోనికి. పితరుల దగ్గర నుండి ఆ శాపము, ఆ పాపము, ఆ రోగము కొన్నిసార్లు అదంతా కూడా మన లోపలికి అలాగా వచ్చేస్తుంది. ఎవరైనా కానీ లోపల నుండి వస్తారు కానీ బయట నుండి రారు. నేను బయట నుండి వచ్చాను అని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క తల్లిదండ్రుల్లో నుండి, అవునా కాదు? బయట నుండి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ప్రయత్నాలు జరుగుతూ ఉండి అట్లా కూడా. కానీ బయట నుండి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. 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 బయట నుండి ఎవరైనా వస్తారా? ఎవరు రా
అట్లా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. కానీ అది విఫలమైపోయింది, పాడైపోయింది. దేవుని సృష్టి చాలా గొప్పది. దేవుడు చాలా సిస్టమేటిక్గా సృష్టించాడు. ప్రతి దాన్ని కూడా ఎలా ఉండాలో ఒక అంటే మనకు కనపడని సూక్ష్మంగా ఉన్నటువంటి నలుసు కంటే కూడా మన కళ్ళకు కనపడని దానిని కూడా ఒక సిస్టంగా సృష్టించాడు దేవుడు. అందుకే ఈ భూమి మీద మనం బ్రతకగలుగుతున్నాం, చలించగలుగుతున్నాం. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మనకు సహాయం చేయగలుగుతున్నాయి, సహకరిస్తున్నాయి. దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క పథకంలో, ప్లాన్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పిల్లరా. మన జీవితంలో, మన దేహంలో జరిగేవన్నీ కూడా. కొంతమంది అనుకుంటారు దేవుడు నన్ను పట్టించుకోవడం, నన్ను చోట్ల దేవుడు నన్ను దూరం చేశాడు అనుకుంటారు. కాదు, దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుడు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసేది చూస్తున్నాడు, నువ్వు మాట్లాడేది వింటూ ఉన్నాడు, నువ్వు వినేదంతా పరిశీలన చేస్తూ ఉన్నాడు. నేను విడిచిపెట్టట్లేదు దేవుడు. ఎవరు విడిచిపెట్టాడు? ఈ భూమి మీద జన్మించిన ఏ జీవిని విడిచిపెట్టాడు దేవుడు. అందరూ చూస్తానే ఉన్నాడు, పట్టించుకుంటున్నాడు. అంతటి ప్రేమ కలిగిన వాడు యేసున్నాడు. ఆయన చివరి రక్తం కూడా కాల్చాడండి. మన కొరకు ఎంత ప్రేమ ఉందో చూడండి. రక్తం కాల్చాడండి, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. చివరిలో ఆయన వేదనతో, దుఃఖముతో ఉండి కూడా ఆయన అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. హల్లెలూయా. విసుగు చెందిపోయి వేసారిపోయిన మన జీవితాల్ని దేవుడు బాగు చేస్తున్నాడు. దావీదు భక్తుడి జీవితం కూడా అంతే. 3వ వచనం చెబుతా ఉంది, 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తూ ఉంది. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఎలాగో నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడు అయ్యుంటివి. నీ రెక్కల చాటు నా శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచు ఉన్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచు ఉన్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దానిని వెదకుచు ఉన్నవారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. రాజు దేవుని బట్టి సంతోషించును. హల్లెలూయా. ఎవరు దేవుని బట్టి సంతోషిస్తున్నారంటండి? రాజు అంట దేవుని బట్టి సంతోషిస్తాడంట. రాజులు ఎక్కడైనా దేవుళ్ళు ఆనందిస్తారు అసలు? కొంతమంది ఉండొచ్చు, వారిలో శ్రేష్టమైన వాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. గొప్ప రాజుగా ఉండి దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఆయన శ్రమల్లో, ఆయన కష్టాల్లో, బాధలో, దుఃఖములో, వ్యాధులలో, కన్నీళ్ళల్లో ఆయన కలిగినటువంటి వాటన్నిటిని బట్టి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనం మాట్లాడితే దేవుడు అద్భుతం చేస్తాడు పిల్లలు. యాకోబు భక్తుడు అంటున్నాడు 5వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 13, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చింది అతడు ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. ఓకే, కానీ శరీర సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. ఆత్మానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసునిచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన శ్రమల్లో, బాధలో దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తున్న రీతిగా మనము కూడా స్తుతించాలి. అది రాత్రిరా పగల, అర్ధరాత్రి అయినా కానీ దేవుని స్తుతించాలి లేచి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, మేలు జరగాలంటే, మంచి జరగాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక వాక్యము ఈ విధంగా మనతో చెబుతా ఉంది, చాలా అద్భుతమైనటువంటి మాట.
చూడండి, కీర్తన గ్రంథం 121 కీర్తన మొదటి వచ్చిన Psalms 121:1. 121 కీర్తన మొదటి వచ్చిన. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచి ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. I will lift up my eyes unto the hills, from hence cometh my help. ఎక్కడి నుండి నా సహాయం వస్తుంది? సహాయం మనుషుల నుండి రాదులారా. మనుషుల దగ్గరికి వెళ్ళేమనుకో మనం బాధ పెడతారు కొన్నిసార్లు, మన సహాయం కావాలని. మన సహాయం చేయకపోగా మనల్ని కూడా దోచుకుంటారు కొంతమంది. మోసంతో, అబద్ధంతో, దొంగతనంతో దోచుకుంటారు, గాయపరుస్తారు, దుఃఖ పెడతారు. దోచుకొని ఇచ్చిపెట్టినా పర్లేదు, మాటలతో గాయపరుస్తారు. మన తర్వాత వేదన గురి చేస్తారు, ప్రాణాన్నే తీసేస్తారు కూడా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, జీవంతో ఉన్నప్పుడే నన్ను మింగాలని చూస్తున్నారు కొంతమంది నా శత్రువులు అని అంటాడు. ఎప్పుడంటండి? ప్రాణంతో ఉన్నప్పుడే, ప్రాణంతో మింగేస్తారంట. నేను ఒక చేపను చూశాను, ఒక సముద్రంలో ఒక చేప. ఆ చేప ఏం చేస్తుందంటే నీటిని ఊదుతుంది పైకి. ఆ నీళ్లు కూడా ఒక పైపులో నుండి మనం ఇట్లా ఫోర్స్తో ఇట్లా పట్టుకుంటే ఫోర్స్ చేస్తే చూడండి, నీళ్లు కొన్నిసార్లు వెళ్ళి అక్కడ నుండి మట్టి చదరం అంతా మనం ఏదన్నా పోవాలంటే గట్టిగా పడేటట్లు ఒత్తుతాం కొంచెం పైపుని. ఫోర్స్ తేలుతుంది. దాని నోట్లో నుండి ఆ నీళ్లు ఫోర్స్ తేలుతున్నాయి పైకి. ఫోర్స్ తేలితే ఏం చేస్తుందంటే అక్కడ ఒక దానికి కావలసినటువంటి ఒక ఆహారం ఉంది, అది జీవంతోనే ఉంది. ఒక పురుగు ఆ పురుగు మీద వదిలింది. ఆ పురుగు ఏమైందంటే ఆ నేల ఒత్తిడికి కింద పడిపోయింది. కింద పడిపోగానే నోట్లోకి వేసేసుకుంది ఆ చేప. చూసారా? ఇది విచిత్రం అనిపించింది నాకు. కాల్చడం చూసాం, బాణంతో చంపడం చూసాం, నేలతో చంపటం. నేలతో కూడా చంపుతారులే మనుషులు, నేలతోనే ఎంతమంది చనిపోతారు. కానీ చేప తెలివి చూడండి. దేవుని స్తోత్రం. ఇంకొక చేపను చూసి నేను సముద్రంలో, అదేం చేస్తాంటే సముద్రంలోనే ఒక మంచి తెల్లగా ఇసుకుంటుంది. ఇది కూడా తెల్లగా ఉంటుంది, దానిపైన పెట్స్ కూడా. ఆ ఇసుకలో అదొక ఇసుకలాగా ఉండిపోయింది, అట్లాగా ఇట్ట అనుకొని. దాని దగ్గరికి రాగానే ఖగామని లోపలికి తీసేసుకుంటుంది. శత్రువులు ఎట్లా పంచుంటారని చెబుతున్నా. కొన్నిసార్లు మనకు తెలియదు, మనం మంచిది అనుకుంటాం, మేలు జరుగుతుంది అనుకుంటాం, బాగుంది అనుకుంటాం, అంత బాగానే ఉంది పరిస్థితులు అనుకుంటాం. కానీ ఎప్పుడు ఎలాగ మనకి హాని జరుగుతుందో మనకి తెలియదు పిల్లరా. మనుషులు ఎవరు ఏ విధంగా మన హాని చేస్తారో తెలియదు. కొంతమంది మన జీవితంలో ఎందుకు వచ్చారా నా జీవితంలోకి వీళ్ళు అన్నంత దుఃఖం, బాధను కలుగు చేస్తారు. వీళ్ళు రాకపోతే నా జీవితంలోకి నా జీవితం ఎంత బాగుండేదో అన్నట్లుగా ఉంటుంది. అంత వేదన కలుగు చేస్తాడు. పిల్లలు, నువ్వు పడుతున్న వేదన, నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ చూస్తున్నాడు. కృంగిపోయిన స్థితి, నలిగిపోయిన స్థితి, విసుగు చెంది వేసారిపోయిన నీ స్థితిని దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణంతో ఉన్నప్పుడే మింగేస్తారంటే చెప్పాను కదా, చిన్న చిన్న ఉదాహరణలు. కొన్నిసార్లు కొన్నిటిని మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద జంతువులు. కొన్ని జంతువులు మింగేస్తాయి, అలాగే మింగేసేస్తాయి, ప్రాణంతోనే మింగేసేస్తాయి. విసుగు చెందిన నీ జీవితంలో దేవుడు ఇదను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన సమయం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. 2వ వచనం చెబుతుంది, యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మై హెల్ప్ కమెత్ ఫ్రమ్ ద లార్డ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయన నీ పాదము తొట్టుల నీడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఏం చేయడంటే దేవుడు నిన్ను కాపాడు. దేవుడు ఏ శత్రువు
ఏ మూల నుండి ఏ స్థలంలో నుండి ఎక్కడ పొంచి ఉండి మాటలు కనబడని విధానంలో కొన్నిసార్లు మన యొక్క ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళ మీదకి, ఇండియా వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి, ఇండియా వాళ్ళకి ఎక్కువ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అవునా కాదా? యుద్ధాలు ఏం చేస్తారు? మన ఇండియన్స్ కొంచెం చెట్లలో కనపడినట్లు, చెట్లు ఉన్నట్లుగా కొన్ని మొక్కలు పెట్టుకుంటారు. అవునా కాదా? అంటే కొంచెం ఉండటం. ఆ దేశం వాళ్ళు ఈ దేశం మీద, ఈ దేశం వాళ్ళు ఆ దేశం మీద. అంటే ఈ దేశానికి హాని చేయడానికి వచ్చే వాళ్ళని, ఈ దేశ ప్రజల్ని, ఆ హానికరమైన వాళ్ళని కాపాడటానికి వీళ్ళు కొంచెం ఉంటున్నారు. అంతేగాని వీళ్ళు చంపాలని కాదు, వాస్తవంగా నాశనం చేయాలని కాదు, కాపాడాలని, శత్రు బారి నుండి కాపాడటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచిదే. కానీ కొన్నిసార్లు పిల్లరా, మనం దానిని కూడా గ్రహించకపోతే, గుర్తించకపోతే శత్రు దాడి చేసి మనల్ని చంపేస్తాడు. ఆత్మరక్షణ కొరకు ఏదైనా ఆ టైంలో నీకు చేయగలిగిన ఉపాయము, జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు చేయగలిగితే చేయొచ్చు అని కోర్టు కూడా చెబుతుంది, శాస్త్రం కూడా చెప్పింది, ధర్మశాస్త్రం కూడా కదా, న్యాయస్థానాలు కూడా. ఆత్మరక్షణ కొరకు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మరక్షణ కొరకు, నీ జీవితం రక్షించబడటానికి, నీ ఆపదలో, నీ కష్టంలో ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరు రక్షిస్తారు? దావీదు భక్తుడు మహారాజు. అసలు దావీదు యొక్క జీవితంలో ఆయన బ్రతికున్నటువంటి దినాల్లోనే బైబిల్ చెబుతా ఉంది, ఏ రాజు కూడా దావీదు ఎదుట నిలబడలేడంట. అంత బలమైన యుద్ధశూరుడంట దావీదు. హల్లెలూయా. ఏ రాజు నిలబడలేడు, ఏ సైన్యం నిలబడలేదు, ఏ దేశం నిలబడలేదు. అయినా కానీ ఒక సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా అంటూ ఉన్నాడు, నా కష్టములో, నా బాధలో, నా దుఃఖములో, నా వేదనలో నేను ఎక్కడికి వెళ్ళాలి? భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా దగ్గరికి వెళితేనే నాకు రక్షణ దొరుకుతుంది. నేనే ఎంతో మందిని కాపాడు, నా దేశాన్ని, నా ప్రజల్ని, ఎన్నో దేశాలని, ఎంతో మంది ప్రజల్ని, నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కాపాడిన వాడను. కానీ నాకే రక్షణ లేదే, నాకే రక్షణ లేదు. కొన్నిసార్లు నీ జీవితంలో ఎన్నో జయించుండొచ్చు, సాధించుండొచ్చు, ఎంతో గొప్పగా బ్రతికుండొచ్చు. కానీ ఒక సమయం వస్తుంది, దాక్కోవటానికి కూడా సమయం లేదు, ఏడవటానికి కూడా స్థలం లేని సమయము, కన్నీళ్లు కార్చడానికి కూడా స్థలం లేని సమయం వస్తుంది, ఆహారం తినటానికి కూడా కష్టపడే సమయం వస్తుంది. ఒక్క పైసా కూడా జేబులో, పైసలు బ్యాంకులో కానీ చేతులు కానీ పైసలు లేని సమయం వస్తుంది. ఎక్కడికి వెళ్తావు అలాంటప్పుడు? కలవరంతో, వేదనతో, దుఃఖంతో కొంతమంది ప్రాణం తీసుకుంటారు, చనిపోతారు, విసుగు చెందుతారు, వేసారిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. కానీ దావీదు భక్తుడు అట్లా చెప్పట్లా, నేను నిన్ను మాత్రమే ఆశ్రయిస్తాను, నీ సహాయం మాత్రమే కోరుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఆశ్రయించాలి. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వ్యాధన ఉన్నప్పుడు, నీ కన్నీరు ఎవరు కూడా తొడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళితే నువ్వు ఆదరించబడతావు. హల్లెలూయా. 4వ వచనం అంటా ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెనుల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయమో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణాన్ని కాపాడును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రాణాన్ని, నీ లోపల ఉన్నటువంటి నీ ప్రాణాన్ని, రక్తాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. నీ రక్తం, ఎందుకు యేసు ప్రభు రక్తము, చెమట కూడా రక్త బిందువులు పడిందో తెలుసా? నీ రక్తం, ఒక్క బొట్టు రక్తం కూడా వ్యర్థం కాకుండా కాపాడబడాలని. హల్లెలూయా.
నీ ప్రాణమే నీ రక్తమే నీ ప్రాణం. నీ ప్రాణమే నీకు ఆయుధం. రక్తం పోయింది అనుకండి, ఏం లాభం ఉందా? రక్తం కాకపోతే మొత్తం రక్తం పోయింది అనుకండి, ప్రాణం పోయింది. నీ రక్తాన్ని కాపాడుతాడు, రక్తాన్ని కారణీకుడు చేస్తాడు, గాయాలు అవ్వకుండా చేస్తాడు. అది దాని అర్థం, ప్రాణాన్ని కాపాడటం అంటే. రక్తమే ప్రాణం. పోయిన వారు చెప్పుకున్నాం, లేవి గ్రంథంలో 17వ అధ్యాయం ఉన్నది కదా. నీ ప్రాణాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. రక్తాన్ని కొన్నిసార్లు రక్తం చిన్న బొట్టు, చిన్న కొంచెం రక్తం కింద పడగానే అయిపోయింది అన్నట్టుగా ఒక్క బొట్టుకే ప్రాణమంతా వెళ్ళాడిపోయింది. ఎందుకో తెలుసా? నీకు తెలుసు నీ రక్తమే నీ ప్రాణం అని. అందుకే వెలువెల్లాడుతూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును, ద లార్డ్ షల్ ప్రిజర్వ్ థీ ఫ్రమ్ ఆల్ ఈవిల్. బబ్బలి మాట వాడాడు ఇంగ్లీష్లో. ఈవిల్, చెడు నుండి, చెడ్డ దాని నుండి, నీ చెడు జరగకుండా, చెడ్డని నేను సమీపించకుండా నిన్ను కాపాడతాడంట. హల్లెలూయా. హీ షల్ ప్రిజర్వ్ దై సోల్. నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. యెహోవా ఏం చేస్తాడంటండి? నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము చాలా అద్భుతంగా మనతో అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. 103వ కీర్తనలో కూడా ఉంది, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధమైన నామాన్ని సన్నతించుము అని అంటున్నాడు. మన ప్రాణముతో దేవుని సన్నతించమని చెప్పినప్పుడు దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసే ఉపకారములలో దేనిని మరొకము. మర్చిపోకుండా స్తుతించు, మర్చిపోకుండా సన్నతించు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించు, దేవుని వెతుకు, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని నువ్వు వెతుకుతా ఉండే కొలది యూ విల్ రిసీవ్ ఇట్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. 3వ వచనం చెబుతా ఉంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తూ ఉన్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యువతి కాలంలో అందరూ లేచి నిలబడతారు. పక్షిరాజు యవనం వల్లే మన యవనం క్రొత్తదవ్వాలి. క్రొత్తదవ్వాలంటే దేవుని దగ్గరికి రావాలి. ప్రయాసాలు, వేదనలు, దుఃఖములు, కన్నీళ్ళల్లో, కష్టములు, ఎంత కష్టం వచ్చినా, బాధ, దుఃఖము నీ జీవితంలోకి వచ్చినా దానంతటిని తీసివేయగలిగిన దేవుని దగ్గరికి మనం వస్తే, మనకు సహాయం చేసే దేవుని దగ్గరికి వస్తే సహాయం దొరికింది. ఇదినో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను దర్శిస్తూ ఉన్నాడు, మన అంతరంగాలను దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. ఇదినో దేవుడు నీతో మాట్లాడాడు, నీ హృదయంతో మాట్లాడాడు పిల్లారా, నీ అంతరంగంతో మాట్లాడాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆరాధిస్తూ ఒక్క నిమిషం ప్రభువుని ఆరాధిస్తూ దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ఘనపరచుదాం. ప్రభువా, నీ వాక్యం కొరకు వందనాలు, నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు, నా హృదయాన్ని ధైర్యపరిచినందుకు వందనాలు. నా ప్రాణముతో నేను చెబుతాను నాయన, నిన్ను స్తుతించమని, నిన్ను ఆరాధించమని, నిన్ను ఘనపరచమని, ప్రార్థన చేయమని, శ్రమలో, కష్టములో, నిందలో, అవమానములో నీ యొద్దకు వెళ్ళమని చెబుతారు ప్రభువా. అదే నాకు ఎంతో మేలు చేస్తుంది నాయన. థ్యాంక్ యూ జీసస్. మేలు చేయు దేవుని దగ్గరికి వచ్చి చెప్పినారా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదం. yes Lord. పాత్రుడా, వందనాలు.
ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ జీసస్. పాడదాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించేదం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. మా చేతులెత్తి మేము నిన్నారాధించేదం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. మా చేతులెత్తి మేము నిన్నారాధించు. పాడదామా? స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. మా చేతులెత్తి మేము నిన్నారాధించేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా,
మరొకసారి దర్శించమని ప్రార్థిస్తున్నా. వారి హృదయాలు వారి అంతరంగాలు అద్భుతాలు చేయమని, మహిమా ఘనత ప్రభావాలు నీవే పొందమని ఈ సమయ దినకొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరోసారి తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి మన కుటుంబాలకి సమృద్ధి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సమృద్ధి కృపతో ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ తిరిగి కలుసుకుందాం ప్రభు కృపలో. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించుకుంటాం.